నెల్లూరు నగరం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ పి సింధుప్రియ మాట్లాడుతూ ఏటి పండగ సమయంలో చెలరేగిన వివాదమే హత్యకు ప్రధాన కారణంగా ప్రాథమిక నిర్ధారణలో తేలిందన్నారు. గాలిపటాలు ఎగరవేసే సమయంలో చెలరేగిన గొడవ ఒకరినొకరు చంపుకుంటాం అనే వరకు దారి తీసినట్లు, ఆ తర్వాత ప్రధాన నిందితుడు అజయ్ కుమార్ కళ్యాణ్ పథకం రచించి చంపినట్లుగా తెలుస్తుంది. నైట్ 9:30కి కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక 5 వచ్చి హతమార్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు అన్వర్ బాషా గారు ఇన్స్పెక్టర్ నవాపేట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హత్యకు గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, సంక్రాంతి టైంలో మన పెన్నా రివర్ దగ్గర ఏటి పండుగ జరుగుతుంది. ఆ ఏటి పండుగలో ఈ చనిపోయిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మరియు A1 అజయ్ కుమార్ అనే అతనికి ఇద్దరి మధ్యలో కైట్స్ ఎగరేసే విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన తర్వాత ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటాము అని చెప్పి బెదిరించుకుంటారు. అప్పుడు దాని తర్వాత చనిపోయిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను రెగ్యులర్గా నేను చంపేస్తాను అని చెప్పి A1ని బెదిరించడం వల్ల అతను ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో ఈ A1 అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక 3 రెక్కీకి పంపించి ఈ కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో రెక్కీకి పంపించి వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇంకో 5 మెంబర్స్ 2 బైక్స్ పైన A1 నుంచి A5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 బైక్స్ పైన ఒక బండి మీద 3 ఇంకో బండి మీద 2 వచ్చి ఇతన్ని అక్కడ నరికి చంపడం జరిగింది. సో ఈ 8 మంది కోసం మేము హత్య జరిగినప్పటి నుంచి గాలిస్తున్నాము. స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి అట్లానే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని జగనన్న కాలనీ దగ్గర ఐడెంటిఫై చేసి వెళ్ళి అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్గా ఇలాంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇలా ఒకరినొకరు హత్య చేసుకోవడం ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు. ఇవన్నీ సినిమాలు మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, ఇలా కత్తులు వాటితో చంపడము నరకడము అనేది అనవసరంగా భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. తర్వాత మీకు లైఫ్ ఉండదు కన్విక్షన్ పడితే. సో ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకోండి. కంప్లీట్గా నెల్లూరు టౌన్ అనేది పీస్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా కావాల్సింది అది. అలా కాకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాము, రోడ్లపైన తాగడం కానీ లేదంటే అమ్మాయిలు ఏడిపించడము ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడము ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు. కంపల్సరీ యాక్షన్ తీసుకొని రౌడీ షీట్స్ ఓపెన్ చేయడము, PD యాక్ట్ పెట్టడము ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ A1 నుంచి A8 ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మెయిన్ వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన CA గారు అన్వర్ బాషా గారు అండ్ అలానే SIs మన షేక్ రెహమాన్ గారు అండ్ శివయ్య గారు వీళ్ళందరూ హత్య జరిగినప్పటి నుంచి చాలా ప్రొయాక్టివ్గా ఉండి వీళ్ళని ఛేదించి పట్టుకున్నారు ఈరోజు మార్నింగ్. సో వీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. షీట్స్ ఏం లేవండి. షీట్స్ ఎవరిపైన ఏం లేవు. ఒకతని మీద ఒక కేసు ఉంది. హత్య చేయడం మొదటిసారి. చేస్తామండి. షీట్స్ లేవు. షీట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ ఏజ్ యావరేజ్గా ఒక 23 years వరకు ఉన్నారు. 23 to 24 మధ్యలో ఉంటారు. రెగ్యులర్ వర్క్స్ అట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ దోడిపట్టి అజయ్ కుమార్ చిన్నతనంలోనే జైలు పోయించారు. అదే అండి, ఒక కేసు ఉంది అని చెప్పాను కదా. అతను మిగతా వాళ్ళకి మస్తాన్ కూర్చోండి.